పడుకునే ముందు మంత్రాలు ఎందుకు వినకూడదు? సో, రాత్రిపూట మంత్రం చెడ్డది కాదు. ఇది భయపెట్టే వీడియో అస్సలు కాదు. చాలామంది రాత్రిపూట భయమేస్తుందనో, ఆందోళనగా ఉందనో యూట్యూబ్‌లో ఏదో మంత్రం పెట్టుకొని నిద్రపోతుంటారు. తర్వాత మళ్ళీ అంటారు, నిద్ర రావట్లేదు, మనసు బరువుగా ఉంది, ఏదో తేడాగా ఉంది అని. ఇది కోయిన్సిడెన్స్ కాదు. రాత్రి అనేది ఇంటర్నల్ యాక్టివేషన్ టైం. పగలంటే లాజిక్ స్ట్రాంగ్గా ఉంటుంది, మన మీద మనకి కంట్రోల్ ఉంటుంది. రాత్రిపూట సబ్కాన్షియస్ ఓపెన్ అవుతుంది, మన ఫిల్టర్స్ అన్నీ ఆఫ్లో ఉంటాయి, ఎమోషన్స్ అన్నీ చాలా రాగా ఉంటాయి అన్నమాట. ఈ సమయంలో ఏ శబ్దమైనా మనసులోకి డీప్గా వెళ్తుందన్నమాట. పగలు మన బ్రెయిన్ గట్టిగా చెప్పేయగలదు, ఇది ఇగ్నోర్ చెయ్యి అని చెప్పేసి. కానీ రాత్రిపూట ఆ ఫిల్టర్ ఆఫ్లో ఉంటుంది. అందుకే చిన్న భయం కూడా పెద్దగా అనిపిస్తుంది, చిన్న మాట గుండెకి తాకుతుంది. మంత్రం కూడా అలాగే రాగా ఇంప్రింట్ అయిపోతుంది. అంటే డబల్ ఇంపాక్ట్ ఉంటుందన్నమాట. సైన్స్ ఏం చెప్తుందంటే, రాత్రి 9 తర్వాత బ్రెయిన్లో ఆల్ఫా తీటా షిఫ్ట్ అవుతుంది. తీటా స్టేట్ అంటే హిప్నోసిస్, డీప్ ఇమాజినేషన్, ఎమోషనల్ ప్రోగ్రామింగ్ స్టేట్. అంటే రాత్రి మీరు వింటుంది ఏదైనా కూడా డైరెక్ట్గా మీ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతుంది. అందుకే హారర్ మూవీస్ రాత్రిపూట ఎక్కువ డిస్టర్బ్ చేస్తాయి. అలాగే ఎప్పుడైనా సాడ్ సాంగ్స్ వింటున్నారనుకోండి, ఎక్కువ పెయిన్గా ఉంటుంది. సేమ్ ఎఫెక్ట్ స్ట్రాంగ్ మంత్రాలకు కూడా ఉంటుంది. రాత్రిపూట మంత్రాలు వినటం వల్ల మీ గ్రీఫ్ కానివ్వండి, కోపం కానివ్వండి, పాత మెమరీస్ కానివ్వండి, అన్నీ పైకి వస్తాయి. ఇది రిలీజింగ్ ప్రాసెస్ అన్నమాట. అయితే ఇది ఒక విధంగా మంచిదే, కానీ మీ మనసు దానికి సిద్ధమా అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. రెడీగా లేదనుకోండి, ఓవర్వెల్మ్ అయిపోతారు, యాంగ్జైటీ వచ్చేస్తుంది, రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది. సో అలాగే రాత్రి మంత్రం విన్న తర్వాత చాలామందికి వింత వింత కళలు వస్తూ ఉంటాయి, నిద్ర పూర్తిగా లేకుండా ఉంటుంది అన్నమాట. డ్రీమ్స్ అంటే ఏంటి? ఫ్యాంటసీ కాదు, అది బ్రెయిన్ ప్రాసెసింగ్. మంత్ర సింబల్స్ డ్రీమ్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ప్రాసెసింగ్ హెవీ అయిపోతుంది, దానివల్ల స్లీప్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇది కొన్ని మంత్రాలు అంటే పవర్ అవేర్నెస్ని పెంచుతాయి, అన్ని మంత్రాలు కాదు. కొన్ని మంత్రాలు నేనే స్పెషల్ అన్న ఫీలింగ్ ఇస్తాయి. పగలు మనకి ఈగో కంట్రోల్లో ఉంటుంది, రాత్రి అది ఉండదు. సో దానివల్ల ఆ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఆ సుపీరియారిటీ ఫీలింగ్ కానివ్వండి, లైఫ్లో డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అహంకార ఉద్భవ కాలం అని చెప్పేసి అంటాం. సో డే టైం సస్టైనింగ్ ఎనర్జీ, పాలన అని చెప్పేసి అంటాం. నైట్ టైం ట్రాన్స్ఫర్మేషనల్ ఎనర్జీ, ఇది డిస్ట్రాయ్ చేసి రీబిల్డ్ చేసే ఎనర్జీ. అంటే హీలింగ్ కాదు, చేంజ్ అన్నమాట. చేంజ్ అందరికీ సేఫ్ కాదు. అందుకోసమే పూర్వకాలంలో గురువులు ఎప్పుడు కూడా రాత్రులు మంత్రాలు ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు, ఎప్పుడు కూడా ధ్యానం అంతవరకు ఇచ్చేసేవాళ్ళు. యూట్యూబ్ మంత్రాలు ఎందుకు రిస్కీ, ఎందుకు ఆ టైటిల్ పెట్టాను అంటే, మీ మెంటల్ స్టేట్ అన్నోన్గా ఉంటుంది, ఆ మంత్రం ఏంటో మీరు తెలియకుండా వింటారు, వాల్యూము అన్నోను. సో గ్రౌండింగ్ లేదు. ఒకప్పుడు అనుకోండి, ఏదైనా జపం చేసే ముందు, మంత్రం చేసే ముందు మనకి ఆ గ్రౌండింగ్ రిచువల్ చేసి ఆ తర్వాతే మంత్ర జపం చేసేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు కదా యూట్యూబ్ వచ్చిన తర్వాత. సో అయితే ఏ మంత్రాలు చదవచ్చు, ఏ మంత్రాలు వినచ్చు రాత్రిపూట అంటే, ఓం కానివ్వండి, శాంతి మంత్రాలు కానివ్వండి, లేదా విష్ణు లేదా నారాయణ నామస్మరణ కానీ, స్లో హమ్మింగ్ కానీ. ఇవి బ్రెత్ని స్లో చేస్తాయి, మైండ్ని కూల్ చేస్తాయి. ఉగ్రమంత్రాలు, ఫియర్స్ డైటీ మంత్రాలు. ఫియర్స్ డైటీ మంత్రాలు అంటే నరసింహస్వామి మంత్రాలు కానీ, లేదా అవేకనింగ్ మంత్రాలు, ఇవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అంటిల్ ఆర్ అన్లెస్ మీకు ఎవరైనా గురువు గారు ప్రాపర్గా గైడ్ చేస్తే తప్ప. పగలు అంటే మీరు మంత్రాన్ని ఎంచుకుంటారు, కానీ రాత్రి మంత్రం మిమ్మల్ని ఎంచుకుంటుంది. అందుకే సెలక్షన్ అనేది చాలా మ్యాటర్. రాత్రి మంత్రం చెడ్డది కాదు, కానీ సిద్ధంగాని మనసుకి
అది భారంగా మారుతుంది. ఇలాంటి ఎవ్వరూ చెప్పలేని శాస్త్ర సత్యాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ భయంతో కాదు, జ్ఞానంతో మాట్లాడదాం.